వెంకటేష్ 77వ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకటేష్ తన తర్వాతి చిత్రాన్ని త్రివిక్రమ్తో ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. వెంకటేష్తో యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ను తెరకెక్కించాలనే ఉద్దేశంతో ఎప్పటినుంచో ఒక స్క్రిప్ట్ని రెడీ చేసినట్టు సమాచారం. సంక్రాంతికి వస్తున్న సినిమా తర్వాత వెంకటేష్ తన లైనప్ మూవీస్ని మార్చేశాడు. జనాలను ఎంటర్టైన్ చేసే విధంగానే సినిమాలను చూస్ చేసుకుంటున్నారు. ఇదే మూమెంట్లో త్రివిక్రమ్ వెంకటేష్ కాంబో సెట్ అయిపోయింది. దీనిపై ఆఫీషియల్ ప్రకటన రాకపోయినా బ్యాక్గ్రౌండ్లో మాత్రం అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం జూన్ 14వ తేదీ సినిమా పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయని తెలుస్తుంది. అదేవిధంగా జూన్ నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి కూడా తీసుకురాబోతున్నారట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేశారంట త్రివిక్రమ్. అంతేకాదు ఈ సినిమాలో త్రివిక్రమ్ వెంకటేష్ క్యారెక్టర్ పేరు చాలా వెరైటీగా పెట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ పేరు బ్రహ్మానందం అని పెట్టారట. ఈ మూవీలో వెంకటేష్ ఎప్పుడు హాస్యంగా, హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారట. అందువల్ల క్యారెక్టర్కి తగ్గట్టు కమెడియన్ బ్రహ్మానందం పేరు పెట్టినట్టు ఒక న్యూస్ సినీ వర్గాల ద్వారా బయటకు వచ్చింది. మొత్తానికైతే ఈ పేరు వెంకటేష్కి చాలా డిఫరెంట్గా ఉండడమే కాదు, హాస్య బ్రహ్మగా మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్రహ్మానందం లాంటి గొప్ప కమెడియన్కి ఇచ్చిన గౌరవం కూడా అంటున్నారు జనాలు. అంతేకాదు ఈ క్యారెక్టర్ పేరు బట్టే సినిమా ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనేది అర్థం చేసుకోవచ్చంటూ సినిమాకు ఒక రేంజ్లో హైప్ ఇచ్చేస్తున్నారు. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలకు అదిరిపోయి పంచు డైలాగ్స్ రాశారు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే ఆ తర్వాత ఆయన డైరెక్టర్గా మారి సినిమాలు చేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత ఆయన మొదట ఆప్షన్గా హీరోగా వెంకటేష్ అవుతారని అనుకోగా అది కాస్త చాలా టైం పట్టేసింది. రైటర్గా ఉన్నప్పుడు కలిసి పనిచేసిన వెంకటేష్ త్రివిక్రమ్ కలిసి సినిమా చేయడం కుదరలేదు. ఫైనల్గా ఇన్నాళ్లకు ఈ కాంబో సినిమా రాబోతుంది. సంక్రాంతికి వస్తున్న తర్వాత విక్రమ్ వెంకటేష్ చేసే సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్లోనే అని తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని కూడా ఫిలిం నగర్ వర్గాలు చెప్తున్నాయి. ఆల్రెడీ రైటర్గా వెంకటేష్కి అద్రిపోయే వన్ లైనర్స్ ఇచ్చిన త్రివిక్రమ్ ఈసారి దర్శకుడుగా ఇంకా రైటర్గా వాటిని మించి పంచు డైలాగ్స్ రాయాలి. దానికోసం కొత్త హోంవర్క్ చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. అదిగాక గుంటూరు కారం సినిమా చూసిన తర్వాత చాలామంది త్రివిక్రమ్ రైటింగ్ మీద కామెంట్స్ చేశారు. వెంకటేష్తో తీసే సినిమాకు త్రివిక్రమ్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇప్పటికే స్టోరీ లాక్ అవ్వగా ఫైనల్ స్క్రిప్ట్ని సిద్ధం చేసే పనిలో త్రివిక్రమ్ బిజీగా ఉన్నారట. త్వరలోనే సినిమా స్టార్ట్ చేసి వచ్చేటది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.